నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్తే అండి. మంగళగిరిలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం గురించి అందరూ రకరకాలుగా కథలుగా చెప్తుంటారు. అక్కడ అంటే మీకు తెలిసిన చరిత్ర ఏంటి, దాని విశిష్టత ఏంటి అసలు? మంగళగిరి నరసింహస్వామి క్షేత్రంలో అసలు దాని పూర్వ చరిత్ర గనక తీసుకునేటట్లయితే నముచి అనేటువంటి రాక్షసుడు ప్రజల్ని పీడిస్తూ చంపుతూ నానా బాధలు పెడుతూ ఉంటే ఆయన్ని చంపటానికి నరసింహస్వామి వచ్చి ఆయన్ని చంపి ఆ ఉగ్రత్వం తట్టుకోలేక బాగా విపరీతమైనటువంటి ఆవేశంతో రగిలిపోతూ ఆ కొండంతా తిరుగుతున్నాడు ఆయన. ఆ తిరుగుతున్న సమయంలో లక్ష్మీదేవి ఆయన్ని శాంతింపజేయడానికి మొట్టమొదటగా అమృతం తను పోసి దేవతలందరితో పోయించడం జరిగింది. ఇదంతా మనకి బ్రహ్మవైవర్త పురాణం అని అష్టాదశ పురాణాల్లో ఒక పురాణం ఉంది, బ్రహ్మవైవర్త పురాణం. ఓకే. బ్రహ్మవైవర్త పురాణంలో ఈ నరసింహస్వామి యొక్క అంటే మంగళగిరి నరసింహస్వామి యొక్క చరిత్ర చెప్పబడి ఉంది. ఆ తర్వాత కృతయుగంలో అమృతం పోసేవాళ్ళు, త్రేతాయుగంలో కూడా అమృతమే స్వామివారికి పోసేవాళ్ళు. ద్వాపర యుగం వచ్చేటప్పటికి అమృతం లభించదు కనుక పాలని ఆ నరసింహస్వామి పానకాల స్వామి నోట్లో పోసేవాడు. కలియుగానికి వచ్చేటప్పటికి పటికి బెల్లం పానకం పోసేవాడు. మనం కలియుగంలో ఉన్నాం కాబట్టి ఆయన పానకాల నరసింహస్వామి అని చెప్పి చెప్పుకుంటున్నాం. ఆయనకి ప్రస్తుతం ఇప్పటికీ కూడా పానకమే పోస్తారు, ఆయన్ని పానకాల నరసింహస్వామి అంటారు. అయితే దీంట్లో మనకి మంగళగిరి నరసింహక్షేత్రంలో విశిష్టత ఏంటంటే ముగ్గురు నరసింహస్వాములు ఉన్నారు. ముగ్గురు. మొట్టమొదట స్వయంభూగా వెలిసినటువంటిది పానకాల లక్ష్మీ నరసింహస్వామి. ఆయన కొండ గుహలో ఉంటాడు. ఆయన స్వయంభువుగా వెలిసారు. స్వయంభువు అంటే అవునండి, స్వయంభువు అంటే తనంతట తనుగా వ్యక్తం అవటం. ఓకే. సాధారణంగా గుడి ఎలా ఏర్పడుతుంది? ఎవరన్నా సరే ఒక విగ్రహాన్ని తీసుకొచ్చి ప్రతిష్ఠ చేస్తే గుడి కడితే ఏర్పడుతుంది. అది ఒక గుడి, అదొక దేవాలయం, అదొక విధానం. కానీ స్వామివారు తన మహిమ చెప్పటానికి తనంతట తనుగా వైకుంఠం నుంచి నరసింహస్వామి అవతారంలో దిగి వచ్చిన ఆయన ఆ కొండ మీద తిరుగుతూ స్వయంభూగా తనంతట తానుగా ఆ కొండలో లీనమైపోయినాడు. ఆ వెలిసినటువంటి మూర్తే పానకాల లక్ష్మీ నరసింహస్వామి. అయితే అక్కడ ఆయన వెలిశాడు అని అనటానికి ఇప్పటికీ కొన్ని గుర్తులు ఉన్నాయండి, కొన్ని విశేషాలు ఉన్నాయి. మొట్టమొదటి విశేషం, మనం పానకం పోసేటప్పుడు మీరు చిన్న చెంబుతో పోస్తే సగం వరకు తీసుకుంటాడు, మిగతా సగం పోస్తున్నాం అనుకోండి, ఒక శంఖంతో పోస్తూ ఉంటారు. సగం పోయంగానే ఆయనకి ఎలా తెలుస్తుంది? ఏం తెలియదు కదా. తెలియకపోయినప్పటికీ కూడా వెంటనే వెనక్కి కక్కేస్తాడు. అది మనం తీర్థంగా పుచ్చుకుంటాం. అయితే ఇది నిజమా అని అంటే అక్కడ నుంచుని వింటే మనకి చాలా స్పష్టంగా గుటక వేసినప్పుడు ఉండేటువంటి శబ్దం ఏదైతే ఉంటుందో అక్కడ వినపడుతుంది. అవునా? అది మనం వినొచ్చు. ఇంకా ఆయన సత్యం గురించి చెప్పాలంటే ఇంకొక గొప్ప విశేషం కూడా చెప్పవచ్చు. చెప్పండి. పానకం, బెల్లం, పటికి బెల్లం ఇవన్నీ అక్కడ పడేసి నూరుతూ ఉంటారు, పానకం కలుపుతూ ఉంటారు. ఒక్క చీమ మీరు ఆ ప్రదేశంలో చెప్పలేరు, చూపించలేరు. ఒక్క ఈగ ఉండదు. ఇది ఇంకో విశేషం. ఆ ఏరియాలో మీరు వచ్చి చూడొచ్చు. ఓకే. ఒక్క చీమ కానీ, మనం కొద్దిగా అంత పంచదార నీళ్ళు పడితేనే అక్కడంతా చీమల ఈగలు పట్టి నానా రకాలుగా ఉంటుంది. కానీ అక్కడ ఏమాత్రం ఒక్క చీమ కానీ ఈగ కానీ అక్కడ ఉండవు. ఇది ఇంకో విశేషం. ఓకే. ఇంకో విశేషం కూడా ఉందండి. స్వామివారి నిజరూప దర్శనం అని ఈ కవచం ఉంటుంది. ఆ కవచం గనక తీసి పక్కన పెట్టినట్టయితే స్వామివారి నోరు గుహలాగా ఇలా ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు ఇటుపక్కన శంఖచక్రాకారాల్లో స్పష్టంగా మనకు కనపడుతూ ఉంటాయి. స్వయంభూగా వెలిసినటువంటి విగ్రహానికి విగ్రహం ఉండదండి. అక్కడ ఒక బిలంలాగా ఉంటుంది. ఓకే. అక్కడ విగ్రహం ఉండదు. పానకాల స్వామి దగ్గర ఒక బిలంలాగా ఉంటుంది, అక్కడ అలా ఉంటుంది. ఇది మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. ఓకే. అట్లాగే స్వామివారికి అంటే ఇప్పుడు మనం అనుకున్నటువంటి బెల రూపంలో ఉన్నటువంటి స్వామివారికి ఎదురుగా ఒక చీకటి గుహ ఉంటుంది.
ఆ చీకటి గుహ దగ్గరే ఈ నముచి అనేటువంటి రాక్షసుణ్ణి స్వామివారు హతమార్చడం జరిగింది. ఓకే. ఇదంతా మనం ఇందాక చెప్పుకున్నట్టుగా బ్రహ్మవైవర్త పురాణంలో పూర్తిగా రాయబడి విపులంగా వ్రాయబడి ఉంది. అది నరసింహస్వామి యొక్క చరిత్ర. ఇంకొక నరసింహస్వామి వారు ఉన్నారండి అదే కొండ మీద. ఆ పై ఎత్తున గండాలయ స్వామి అనే పేరుతో పిలుస్తారు. అంటే మనిషి జీవితంలో కానీ జాతకంలో కానీ అనేక రకాల గండాలు సంప్రాప్తం అవుతాయి. ఇక్కడ గండం అంటే ప్రాణగండం. ప్రాణగండం అని ఎలా చెప్పగలుగుతారండి? ఏదన్నా యాక్సిడెంట్ అయింది, చావు బతుకుల మధ్యలో ఉన్నాడు, ఆ గండం తొలగాలి ఎవరికన్నా. ఆ గండాల నరసింహస్వామి వారికి మొక్కుకొని నీకు దీపం ఆరాధన చేస్తాం అంటే దీపారాధన చేస్తామని కనుక మొక్కుకునేటట్లయితే ఆ గండం నుంచి ఆ వ్యక్తి బయటపడటం ఇప్పటికీ మనం చాలా మంది దగ్గర చూస్తున్నాం. ఈ రోజుకి ఈ క్షణానికి నిజంగానే చూస్తున్నాం. చాలా ప్రత్యక్ష ఉదాహరణలు ఉన్నాయి. ఆ గండం తీరిన తర్వాత ఒక ఉదాహరణ చెప్పగలుగుతారా? చాలామంది మనుషులు ఇలా చేయటం జరిగింది. అయితే ఉదాహరణగా చెప్పాలంటే ప్రముఖులై ఉండాలి. ప్రముఖులై ఉంటే ఉదాహరణగా చెప్తే మనందరికీ అర్థమవుతుంది. ఓకే. సర్వసాధారణంగా మేమందరం అక్కడ వాళ్ళమే కనుక మా దగ్గరికి చాలామంది వస్తుంటారు కనుక నిత్యం ఆరకుండా ఆ దీపారాధన ఉంటూనే ఉంటుంది కనుక వెలిగిస్తున్నారు కనుక ఆ గండాలు వాళ్ళకి తీరుతున్నాయని మాకు చెప్తున్నారు కనుక మేము చెప్పగలుగుతున్నాం. ఓకే. ఇది అందులో విశేషం. ఆయన జ్వాలా నరసింహస్వామి. అంటే నరసింహస్వామి జ్వాల రూపంలో ఉన్నాడు కాబట్టి ఆయన జ్వాలా నరసింహస్వామి అయ్యాడు. ఆయన గండాలయ స్వామి అంటారు. ఆయన ఓకే. ఎవరికైనా ఈ రోజుకైనా సరే ఎవరైనా ప్రాణాపాయ స్థితిలో గండ స్థితిలో ఉన్నప్పుడు స్వామి నీకు నూనె పోస్తాను నీ కొండకొస్తానని మొక్కునేటట్లయితే ఆ గండం నుంచి బయటపడ్డ దాఖలాలు ఉన్నాయి. ఇది ప్రత్యక్ష ఉదాహరణ. ఎవరైనా ప్రయత్నించవచ్చు. ఇది ఒక రెండవ నరసింహస్వామి గురించి. ఇక కింద అంటే మంగళగిరి క్షేత్రానికి కింద పాదపీఠంలో లక్ష్మీ నరసింహస్వామి వారు ఉన్నారు. ఈ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క విగ్రహం భీముడి యొక్క దేవతార్చన చెప్తారు గతంలో. అంటే పాండవుల్లో భీముడి దేవతార్చన. ఓకే. భీముడు బలిష్టంగా చాలా ఎత్తుగా లావుగా చాలా బలంగా ఉంటాడు. ఆయన ఆ విగ్రహాన్ని భుజాన పెట్టుకొని ఎక్కడికైనా సరే తీసుకెళ్ళి అక్కడ పెట్టి దేవతార్చన చేసి మన నైవేద్యం అంతా సమర్పించి ఆయన తిరుగుతూ ఉన్నప్పుడు ఆయన అజ్ఞాతవాసం చేసేటప్పుడు అజ్ఞాతవాసం చేశారు కదా పాండవుల్లో. ఆ చేసే క్రమంలో ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు ఆ విగ్రహాన్ని అక్కడ పెట్టి దేవతార్చన చేసుకున్నాడు భీముడు. చేసుకున్న తర్వాత అయిన తర్వాత ఏం చేశాడు, మళ్ళీ ఆ విగ్రహాన్ని ఎత్తుకుని మరి వెళ్తారు కదా వాళ్ళు. తిరుగుతోంది అరణ్యవాసము అంటే అడవుల్లో నివసించుట, అజ్ఞాతవాసం అంటే కనపడకుండా నిలబడ. అరణ్యవాసం తిరగాలి కదా, ఆ విగ్రహాన్ని తీసుకుని బుధాన్ని వేసుకుని వెళ్దామని మళ్ళీ ఇట్లా తీయటానికి ప్రయత్నం చేశాడు మహాబలుడు. భీముడికి 1000 ఏనుగుల బలం ఉంది. 1000 ఏనుగుల బలం ఉన్నటువంటి భీముడు స్వామివారిని అక్కడ పెట్టి దేవతార్చన చేసిన తర్వాత నాగాయుత బల సంపన్నుడు. ఆయన ఆ విగ్రహాన్ని తీయటానికి ప్రయత్నం చేస్తే రాదు. ఏంటంటే స్వామివారి ఆజ్ఞ ప్రకారం ఆయన ఏం చేశాడంటే అక్కడే ఉండదలుచుకున్నాడు కనుక ఆయన అక్కడ పెట్టి ధర్మరాజుల వారు ప్రతిష్ఠ చేసి, సరే స్వామివారి సంకల్పం అలా ఉందని ప్రతిష్ఠ చేసి తాత్కాలికంగా వాళ్ళ గుడిని నిర్మించి వాళ్ళు మరలా వాళ్ళ అరణ్యవాసానికి వెళ్ళిపోయారు. ఇది కింద నరసింహస్వామి అంటే లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క చరిత్ర. ఇప్పుడు మనకి మంగళగిరి క్షేత్రంలో 3 నరసింహస్వాములు ఉన్నారు. కింద లక్ష్మీ నరసింహస్వామి, మధ్యలో కొండ గుహలో బిలాకారంలో పానకాల నరసింహస్వామి, పైన గండాలయ స్వామి. ఈ 3 నరసింహ క్షేత్రాలు మంగళగిరిలో ఉండటం అనేది జరిగింది. అయితే ఇందులో ఇప్పటికీ కూడా సర్వసాధారణంగా ఎక్కువగా హైకోర్టు జడ్జిలు, సుప్రీంకోర్టు జడ్జిలు, కోర్టులు వీళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ ఎక్కువగా నరసింహ క్షేత్రానికి వచ్చి నరసింహంలో మంగళగిరి నరసింహస్వామిని దర్శనం చేసుకుంటారు. ఎందుకలా సార్? ఎందుకు? పాత శాసనాల ప్రకారం స్వామివారు అక్కడ ఆవిర్భవించినటువంటి సమయాన్ని లెక్క వేస్తే స్వామివారిది వృశ్చిక లగ్నం, తులారాశి, స్వాతి నక్షత్రం. ఓకే. తులారాశి అంటే త్రాసు ఎక్కడ ఉంటుందండి? మనకి కోర్టులో ఉంటుంది. న్యాయదేవత కళ్ళకి నల్లగుడ్డ కట్టుకుని ఇలా త్రాసు పట్టుకుని నుంచుంటుంది. ఆ రాశికి సంబంధించినటువంటి స్వామివారు కాబట్టి ఆ రాశికి సంబంధించిన వాళ్ళు ఎక్కువగా కోర్టుల్లో ఉంటారు కాబట్టి వాళ్ళందరూ వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటే వాళ్ళకి విజయం ఉంటుంది. కనుక ఇప్పటికీ కూడా మనలో ఎవరికైనా సరే
కోర్టు కేసులు, ఎక్కడన్నా కేసుల్లో ఇరుక్కోవటం, ఉమ్. రకరకాల కేసులు ఉంటాయి కదా, అవును. వాటి నుంచి బయటపడాలనుకునే వాళ్ళు నరసింహస్వామిని దర్శనం చేసుకుని ముక్కు తీర్చుకునేటట్లయితే ఆ కేసుల్లోంచి బయటపడతారు. ఓకే. ఇది సంక్షిప్తంగా మన లక్ష్మీ నరసింహస్వామి, మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క చరిత్ర. ఓకే, సరే, అంతా బాగానే ఉంది. ఏ ఏ వారాల్లో ఎక్కువగా దర్శించుకోవాలని? స్వామివారిని దర్శించుకోవడానికి ఎక్కువగా ఆదివారం, శనాదివారాలు వస్తారండి. కానీ జ్యోతిష్ శాస్త్ర రీత్యా స్వాతి నక్షత్రం వచ్చిన రోజున గనక స్వామివారిని దర్శనం చేసుకోగలిగితే అనేక శుభ ఫలితాలు పొందవచ్చు. ఓకే. ఎందుకని? స్వామివారి జన్మ నక్షత్రం స్వాతి అని మనకు లభించిన శాసనాల్లో ఆధారాల ద్వారా మనం చెప్పడం జరుగుతుంది. ఓకే. కనుక స్వాతి నక్షత్రం, ఇంకొకటి కూడా చెప్పొచ్చండి, ఎవరిదైనా స్వాతి నక్షత్రం ఉన్నట్లయితే వాళ్ళు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటే వాళ్ళ జీవితంలో ఉన్న కష్టాలు జరుగుతాయి. అంటే మనకి సర్వసాధారణంగా జాతకం వేసినప్పుడు, బాబు నీది స్వాతి నక్షత్రం, నీది విశాఖ నక్షత్రం, నీది ధనిష్ట నక్షత్రం ఇలా చెప్తాం కదా. స్వాతి నక్షత్రం వాళ్ళు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకునేటట్లయితే వాళ్ళకి అప్పటిదాకా జీవితంలో ఒడిదుడుకులున్నా, ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నా, ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, అపజయాలు, అవమానాలు వీటన్నిటిని ఎదుర్కొంటున్నప్పుడు వాటిని పోగొట్టుకోవటానికి మన మంగళగిరి నరసింహస్వామి వారిది కూడా స్వాతి నక్షత్రం కాబట్టి ఆ రోజున వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటే చాలా శుభ ఫలితాలను పొందుతారంటాం నిస్సంశయం, సందేహం ఏమాత్రం లేదు. నేను విన్న దాని ప్రకారం అయితే అక్కడ శిల్ప విశిష్టతలు కూడా ఉన్నాయని చెప్పేసి విన్నాను. సో ఏంటండి, అంటే ఆ విశిష్టత ఏంటి? మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి గుడి యొక్క శిల్ప విశిష్టత గురించి చెప్పాలంటే మొట్టమొదట గాలిగోపురం గురించి మనం ప్రస్తావన చేసుకోవాల్సి వస్తుంది. ఓకే. తక్కువ వెడల్పులో 12 అంతస్తులతో ఒక పెద్ద గాలిగోపురాన్ని చాలా సన్నగా, చాలా ఎత్తుగా ఆ రోజుల్లోనే నిర్మించటం జరిగింది. ఇందులో విశేషం ఏంటంటే ఇప్పటిలాగా పోస్టులు, పిల్లర్లు, స్లాబులు, భీములు ఇలాంటివి ఏవీ లేకుండా 12 అంతస్తులుగా తక్కువ కైవారంలో, అంటే తమిళనాడులో కానీ వేరే వేరే చోట్ల కానీ ఇంతకంటే పెద్ద ఎత్తున్నాడు అండి, ఎక్కువ ఎత్తు, అంటే మన భారతదేశం మొత్తంలో ఎక్కువ ఎత్తున్న గాలిగోపురాలు 1-2 ఉన్నప్పటికీ కింద బేస్మెంట్ అనేది చాలా ఎక్కువ వెడల్పు ఉంటుంది మిగతా చోట్ల. కానీ నరసింహస్వామి దేవాలయానికి సంబంధించి తక్కువ బేస్మెంట్తో, అంటే తక్కువ పొడవు వెడల్పులతో ఎక్కువ ఎత్తులో నిర్మించినటువంటి ఈ గాలిగోపురం అనేది మీరు చెప్పిన శిల్ప విశిష్టతకి ప్రధానమైనటువంటి తార్కాణంగా చెప్పొచ్చు. ఓకే. అయితే దాని మీద ఉన్నటువంటి కలశాలు ఇంచుమించు మనిషి ఎత్తు ఉంటాయి, అంటే దాదాపు 6 ఫీట్ ఉంటాయి. ఎంత వెడల్పు ఉంటాయంటే ఇలా పట్టుకుంటే దాదాపు చేతులు అందవు, అంత వెడల్పు ఉన్నటువంటి కలశాలు, అంటే గోపురం మీద కలశాలు ఉంటాయి. ఆ కలశాలు అక్కడ ప్రతిష్ఠ చేయటం జరిగింది. వాటిని అక్కడికి ఎలా చేర్చగలిగారు అనేది ఒక విశిష్టత. అంత తక్కువ ప్రదేశంలో ఇంత ఎత్తుగా 12 అంతస్తులతో ఎలా కట్టగలిగారు అనేది ఒక విశిష్టత. మనం చెప్పుకోవచ్చో చెప్పుకోకూడదో కానీ ఇప్పుడు నెల రోజుల క్రితం కట్టిన బ్రిడ్జులు ఇంకో నెల కూలిపోయే పరిస్థితులు ఈ రోజున మనం చాలా చూస్తున్నాం. అట్లాంటిది ఏ ఇంజనీరింగ్ టెక్నాలజీతో వాళ్ళు కొన్ని వందల సంవత్సరాల క్రితం చెక్కు చెదరకుండా ఇన్ని ఆటుపోట్లని, ఇన్ని రకాలైనటువంటి ప్రకృతి బీభత్సాలని తట్టుకుని అంత గొప్ప గాలిగోపురాన్ని నిర్మించగలిగారో మనం ఆలోచించుకోవాల్సిన విషయం. రెండో విషయం, నరసింహస్వామి గుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకునేవాళ్ళు చాలామంది గమనించని అంశం ఒకటి మీకు మీ దృష్టికి తీసుకొస్తాను. నరసింహస్వామి విగ్రహం ఇలా కూర్చుని ఉంటుంది, అమ్మవారు ఇక్కడ తొడ మీద కూర్చుని ఉంటుంది. అయితే మనం నమస్కారం చేసుకునేటప్పుడు ఎదురుగా నుంచుని నమస్కారం చేసుకుంటే మనకి సరైన ఎత్తులో, అంటే మనం ఎంత ఎత్తున్నామో స్వామివారు అంతే ఎత్తులో మనకి కనపడతాడు, అంటే అంతే ఎత్తున్నట్టుగా కనపడతాడు. ఒకవేళ కూర్చున్నాం అనుకోండి అంతే ఎత్తున్నట్టుగా కనపడతాడు. ప్యారలాక్స్. ఓకే. అంటే మనం ఇప్పుడు ప్యారలాక్స్ అంటున్నాం, అంటే మన దృష్టి అలా ఉండేటట్టుగా ఆ శిల్ప విన్యాసాన్ని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఇంకో విశిష్టత. ఓకే. ఒకవేళ 5 అడుగుల మనిషి ఉన్నాడు అనుకోండి, 5 అడుగుల ఎత్తులో కనపడతారు స్వామివారు. 6 అడుగులు ఎత్తున్నాడు అనుకోండి, 6 అడుగుల ఎత్తులో కనపడతాడు. కింద కూర్చుని దండం పెడితే అదే ఎత్తులో కనపడతాడు. అంటే మన దృష్టి అలా ఉండేటట్టుగా ఆ శిల్ప విన్యాసం మనకి అక్కడ గోచరిస్తుంది. చాలామంది గమనించరు. ఓకే. అలాగే
ఈ దేవాలయానికి చుట్టుపక్కల ఈశాన్యం మూలగా కృష్ణదేవరాయలు వేసినటువంటి ఒక శాసనం ఉంది. అంటే ఆయన అక్కడ తిరిగాడంటానికి గుర్తుగా కొన్ని శాసనాలు, చారిత్రాత్మక ఆధారాలు ఇవన్నీ కూడా గొప్ప శిల్ప విన్యాసాన్ని సూచిస్తుంటాయి. ఓకే, అదే. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు. నమస్తే. మంగళగిరి క్షేత్రం గురించి చాలా క్లుప్తంగా వివరించారు, చాలామందికి తెలియజేసేలా చేశారు. అక్కడ విశిష్టత కానీ అక్కడ ప్రత్యేకత కానీ ఏ వారాలు ఎక్కువగా వెళ్తే బాగుంటుంది, ఫ్యామిలీ వాళ్ళకు కూడా ఎంత ఉపయోగపడుతుంది అనే దాని మీద చెప్పారు. థ్యాంక్ యూ. నమస్తే.